వెల్కమ్ బ్యాక్. ఏం చేస్తున్నామన్నది ముఖ్యం కాదు, డబ్బు సంపాదిస్తున్నామా లేదా, ఇదే వీళ్ల పాలసీ. ప్రజారోగ్యం ఎంత పాడుపడ్డా పర్లేదు, మన పని మనదే అంటూ చెలరేగిపోతున్నారు. ఇంతకీ ఈ ఎముకల దందా పౌడర్ దేనికోసం వాడతారో ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి గుండెకాయ సారంగపూర్ ఇండస్ట్రియల్ ఏరియా. దీన్ని అట్టాగా చేసుకుని వీళ్లు పశువుల ఎముకలతో పొడి తయారు చేస్తున్నారు. క్వింటాళ్ల కొద్దీ ఎముకలను కానుగా ఆడిస్తున్నారు. ఈ పొడిని కేరళ, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఆనుకుని ఉన్న నెహ్రూ నగర్ గ్రామ శివారులో ఒక ప్రైవేట్ స్థలాన్ని లీజుకు తీసుకుని ఈ దందాకు తెరలేపారు. రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుని దర్జాగా ఎముకల గ్రైండింగ్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీకి ఎలాంటి అనుమతులు లేవు. అయినా సరే జనరేటర్ పెట్టుకుని మరీ క్వింటాళ్ల కొద్దీ ఎముకలను ఆడిస్తున్నారు. బస్తాల్లో నింపి రాజధానికి తరలిస్తున్నారు. ఎముకలను గ్రైండింగ్ చేయడానికి ముందు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పశువుల ఎముకలు తెస్తారు. వాటిని ఎండబెట్టిన తర్వాత గ్రైండింగ్ చేస్తారు. దీంతో ఈ పరిసర ప్రాంతాల్లో భరించలేనంత దుర్గంధం. ఎముకల ద్వారా వచ్చేటువంటి నూనె ఏదైతుందో దీన్ని మరి హోటళ్లలో, మరి బయట టిఫిన్ సెంటర్లలో మరి తక్కువ రేటుకు అమ్మి దాన్ని సొమ్ము వేసుకొని మరి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఈ యొక్క చర్యలకు పూనుకోవడం ఏదైతుందో దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. వెంటనే పై అధికారులు స్పందించి దీన్ని సీజ్ చేయాలి. లేని పక్షంలో బోధన్ పట్టణ ప్రజల ఆధ్వర్యంలో అందరూ కూడా అధికారులను అడ్డుకోవడం జరుగుతుందని తెలియజేస్తాం. ఇంతకీ ఇలా క్రష్ చేయగా వచ్చిన పొడిని ఏం చేస్తారో తెలుసా? హోటళ్లలో టీ చిక్కదనం కోసం వాడుతున్నారని తెలుస్తోంది. అలాగే ఈ పౌడర్ ని మనం రోజు వాడే టూత్ పేస్ట్, టాబ్లెట్లలో వాడుతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టించుకునే వాళ్ళెవరని? మొదటగా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దినసరి చర్యలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేస్తూనే మరి టీ తాగడం కానీ, మరి నిత్యావసర వస్తువుల్లో మరి ఏ టిఫిన్ సెంటర్ నుంచి మొదలుకొని ఏవరైనా కూడా మంచినూనె వాడడంలో కానీ ఈ యొక్క బొక్కల ఫ్యాక్టరీ ద్వారా వచ్చేటువంటి పౌడర్ను మరి ఛాయ్లలో, టీలలో కలుపుతూ గాఢంగా చేస్తూ దాన్ని కూడా ఒక రకమైనటువంటి మత్తుకు బానిసలు చేసే విధంగా వీళ్ళ ఆలోచన ఏదైతుందో అది అనారోగ్యానికి దారితీస్తూ ఉంది. కామారెడ్డి, నిజామాబాద్, బోధన్ ప్రాంతాల్లో ఉన్న కబేళాలతో పాటు స్థానిక మాంసం వ్యాపారుల నుంచి ఈ ఎముకలను సేకరించి వీటిని సారంగపూర్ తరలిస్తారు. ఇక్కడ పెండు చేసి మార్కెట్లకు తరలిస్తుంటారు. దాని ద్వారా వచ్చే దుర్గంధంతో ప్రజలకు ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. దానికి పర్మిషన్ లేకుండా వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఈ కలబరాలు 3-4 రోజులు ఎండబెట్టి దాని ద్వారా వచ్చే పౌడర్ కానీ, ఆయిల్ కానీ తీసి పబ్లిక్ యొక్క మార్కెట్లో ప్రతి హోటల్స్ కావచ్చు, ఇంకేదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ ఆ యొక్క ఆయిల్ వాడుతూ పబ్లిక్ యొక్క జీవితాలతో ఆడుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వం మరి దీనిపైన వెంబడే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సారంగపూర్, ధర్మపురి హిల్స్ లో ఈ దందా ఎంత అక్రమంగా సాగుతున్నా అధికారులు ఇటువైపు అస్సలు చూడరు. ఇక్కడే ఎముకల గోదాం కూడా ఉందంటే వీళ్లెంత ఇష్టారాజ్యంగా ఈ వ్యాపారం సాగిస్తున్నారో తెలుస్తూనే ఉంది. గ్రామస్థాయి నుంచి బడా నాయకుల అండదండలు పుష్కలంగా దొరకడంతో రెచ్చిపోతోంది బోన్ మాఫియా. ఇప్పటికే నిజామాబాద్ నుంచి పశుమాంసం ఎగుమతిపై ఫిర్యాదులున్నాయి. దీనికి ఎముకలను పిండి చేసే దందా కూడా తోడైంది. వీటి ద్వారా ఆహార కల్తీ జరుగుతోంది. ఇంత బహిరంగంగా ఇలాంటి కార్యకలాపాలు జరగడానికి వీల్లేదు. ఆహార కల్తీ నిరోధక అధికారులు చోద్యం చూడటానికి అంతకన్నా వీల్లేదు. కానీ వీళ్ల ఆటలు సాగుతూనే ఉన్నాయి. జనం జీవితాలతో సయ్యాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలకి జీవితాలతో ఆడుకుంటున్నారు ప్రతి ఒక్క వ్యాపారికులు. సచ్చిన కళాబారాలు కానీ, బతికినాటి కానీ దాని వలన ఈ ఎముకల్ని పొడిగా చేసి జంతువుల ధర నుంచి మరి ఆయిల్ తీయటం కానీ ఇలాంటి పరిస్థితులు ఇలా ప్రజలకి ఆరోగ్య పరిస్థితులు ఏ ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. కాబట్టి కానీ చాలా ఇబ్బందిగా ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి దక్షిణ చర్య ప్రజలు ఆగ్రహం రాకతలికి చట్ట ప్రకారంగా మీరు చర్యలు తీసుకోగలిగితే చాలా సంతోషం. లేకపోతే
మరీ దారుణం ఏంటంటే మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్లి అక్కడ లొట్టలేసుకుని మరీ లాగిన్ చేస్తుంటాం. గుమగుమలాడే వంటకాలను ఇష్టంగా తింటుంటాం. అసలు ఆ వంటకాల్లో ఎలాంటి నూనె వాడుతున్నారో తెలుసా? చౌకగా దొరికే నూనె, అది కూడా జంతు కళేబరాల్లోని కొవ్వులతో తయారు చేసిన నూనె. ఆదివారం వచ్చిందంటే చాలు జిల్లాలో సుమారు 20,000 మేకల తలలు తెగుతాయి. వీటితో పాటు ఆవులు, గేదెల్లాంటి పశువులు కూడా ఉన్నాయి. పశువులను వధించిన తర్వాత భారీగా కొవ్వు, ఎముకలు, కళేబరాలను సేకరించి ఒక చోట నిల్వ చేస్తున్నారు. ఈ ఎముకలు, కొవ్వులను ఏం చేస్తారా అని ఆరా తీస్తే నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. ఒక్కో పశువు నుంచి మాంసం తీసి మిగిలిన వ్యర్థాలను అలాగే ఉంచి వాటితో నూనె తయారు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నీచులు చనిపోయిన పశువుల కళేబరాలను సైతం వీళ్లు వదలటం లేదు. గ్రామాల్లో పాలిచ్చే గేదె మాంసాన్ని ఎవరూ ముట్టరు. ఇలాంటి పశువులు చనిపోయినప్పుడు వాటిని ఊరికి దూరంగా పూడ్చి పెడతారు. వీటిని కూడా సేకరించి చర్మం, కొవ్వు వేరు చేసుకుని తీసుకెళ్తున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్న ఈ చీకటి దందాను పోలీసులు గాని, రెవెన్యూ అధికారులు గాని పసిగట్టలేకపోతున్నారు. పసిగట్టినా పెద్ద ప్రయోజనం ఉండదు. రోజుకు కొన్ని వేల రూపాయలు దందా చేసే ఈ అక్రమార్కులకు అడ్డు తగిలిన వాళ్లను ఎలా లొంగ తీసుకోవాలో బాగా తెలుసు. నయానో భయానో దారికి తెచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. ఎముకల పొడి, టీ, టూత్ పేస్ట్, టాబ్లెట్లలో కలుపుతున్నారు. కళేబరాల నుంచి తీసిన కొవ్వుల నుంచి డాల్డా నూనెలు తీస్తున్నారు. ఇది ప్రజారోగ్యానికి అంత మంచిది కాదు. జిల్లాలో కొన్ని టీ స్టాళ్లలో చిక్కదనం కోసం ఎముకల పొడి కలిపేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ కల్తీ నూనెలు వాడుతున్నట్టు చెబుతున్నారు. ఒక పక్క బోన్ ఫ్యాక్టరీలు నడుస్తున్న ప్రాంతాల్లో స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని ఆందోళనలు చేసినా ఉపయోగం ఉండటం లేదు. ఇంత జరుగుతున్న జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, పరిశ్రమలు, ఆహార కల్తీ ఇతర అధికారులకు పట్టడం లేదు. ప్రజారోగ్యం ఎంత దెబ్బతింటున్నా లెక్క చేయడం లేదు. ఇటు పరోక్షంగా పొలిటీషియన్ల అండ, ప్రత్యక్షంగా పోలీసుల సహకారం అందుతుండటంతో వీళ్లు ఆడింది ఆట, పాడింది పాటని ప్రతి ఒక్కరూ బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం మేల్కొనాలని కోరుతోంది స్థానిక ప్రజానీకం. స్పెషల్ ఫోకస్ లో